అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను థైరాయిడ్ని క్యూర్ చేసుకునే ప్రాసెస్లో డిన్నర్లో ఏమేమి మార్పులు చేశాను అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్లో ఫుడ్ ప్లేట్స్ యాడ్ చేస్తాను. థైరాయిడ్ రాకముందు మేము రైస్, రోటీస్, కర్రీస్ ఇలాగే తినేవాళ్ళం. అది కూడా 6-7 ఓ క్లాక్ కాకుండా కొంచెం 8-8:30 9 ఓ క్లాక్ అలా తినేవాళ్ళం. క్యూర్ చేసుకునే ప్రాసెస్లో డిన్నర్ ఎర్లీగా తింటాం. 6:30-7 లోపల డిన్నర్ తింటాం. అది కూడా రా ఫుడ్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజన్లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, తర్వాత సోక్ చేసిన నట్స్, తర్వాత రోస్టెడ్ సీడ్స్ అంటే ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇలాగా సీడ్స్ మనకి అన్నీ తినేవాళ్ళం. ఎక్కడ పొట్ట నిండా తినేవాళ్ళం, ఎక్కడ స్టార్వ్ చేసుకోవడం ఇట్లాంటివి ఏంది లేదు. ఎర్లీగా తినేవాళ్ళం. అండ్ దెన్ 8:30 9:30 లోపల సో బెడ్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అండ్ 4-4:30 కల్లా చక్కగా మెలకు వచ్చేది. అండ్ బాడీలో టైర్డ్నెస్ ఉండేది కాదు. చక్కగా యాక్టివ్గా ఉంటాం. అండ్ ఆసనాలు చేసేటప్పుడు కూడా బాడీ చాలా యాక్టివ్గా మంచిగా ఆసనాలకు వెళ్ళడం, బయటకు వచ్చేయడం అంతా కూడా రిథమిక్ బాగుండేది అనమాట. ఎందుకంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ, ఈజ్తో ఉంటుంది మనం రా ఫుడ్ తిన్నప్పుడు. సో అదే కొంచెం ఆయిలీ ఫుడ్ లేకపోతే కుక్ ఫుడ్ తిన్నాం అనుకోండి, బాడీ టైట్గా ఉంటాం, లేజీగా అనిపించడం, మనకి స్టిఫ్గా అనిపిస్తుంది. రా ఫుడ్ తిన్నప్పుడు మనకి చాలా ఈజ్తో ఉంటుంది బాడీ, మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి. సో ఎర్లీగా తినడం, ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లెగడం, ఇవన్నీ కూడా మనం అలారం పెట్టకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా చేసిన ఏంటంటే ఓన్లీ 3 టైమ్స్ తింటాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మధ్యలో స్నాక్స్ లాంటి పదార్థాలు ఏమీ తినకుండా డిసిప్లిన్డ్గా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే జిప్ వేసేయడం, లంచ్ అవ్వగానే జిప్ వేయడం, అండ్ డిన్నర్ అవ్వగానే జిప్ వేసేయడం. నోటికి ఓన్లీ వాటర్కి మాత్రమే మనం ఓపెన్ చేసేవాళ్ళం. అండ్ ఒకవేళ టీ కాఫీలు అలవాటు ఉంటే హెర్బ్స్ వేసుకొని గ్రీన్ టీస్ తాగొచ్చు. పుదీనా లేకపోతే గోంగూర, లెమన్ గ్రాస్. సో మన ఇష్టం, మన ఇంట్లో మనం మన బ్యాక్ యార్డ్లో ఏ ఆకులు అవైలబుల్గా ఉంటే చక్కగా అవి అప్పటికప్పుడు వాటర్ బాయిల్ చేసుకుని యాడ్ చేసుకుని తాగేసాం అనుకోండి, మనకి టీ తాగిన ఫీలింగ్ వచ్చేస్తుంది. బాడీకి కూడా మంచిగా హాయిగా ఉంటుంది అనమాట. అండ్ వాటర్ మంచిగా తాగాలి. అట్లీస్ట్ 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే 3.5-4 లీటర్స్ వాటర్ తాగామనుకోండి, మన బాడీ 70% వాటర్ కాబట్టి చక్కగా శుద్ధి చేయడానికి బాగా హీలింగ్ ప్రాసెస్లో బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ కూడా మంచిగా జరుగుతుంది. మంచిగా కాన్స్టిపేషన్ లేకుండా బాగుంటుంది అనమాట. అండ్ మనం తినే ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటన్నిటిలో కూడా మంచి ఫైబర్ కూడా రిచ్గా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ సమస్యలు లేకుండా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే, ఒకవేళ రా ఫుడ్ తినడానికి ఇబ్బందిగా ఉంటే, వాళ్ళు ఒక ఫ్యూ మినిట్స్ స్టీమ్ చేసుకుని వాళ్ళకి పడని పదార్థాలని తిన్నా పర్వాలేదు. బట్ నేను మాత్రం కంప్లీట్గా 100% రా ఫుడ్ తిన్నాను. నాకు వర్క్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళినా లేకపోతే అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళినా, ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా అట్లా అయితే ఎలా అంటే మన హోటల్ రూమ్స్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు చక్కగా రా నట్స్ తీసుకెళ్ళిపోవడం, సోక్ చేసేసుకోవడం, చక్కగా డిన్నర్ తినేయచ్చు. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటి అవైలబుల్గా పెట్టుకుంటే చక్కగా ఫ్రూట్స్ అయినా సీజన్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఏవి లేకపోతే బనానాస్ అయినా తినేసేయచ్చు. చక్కగా మన డిన్నర్ ఫినిష్ చేసుకోవచ్చు. వెళ్ళిన చోట తప్పకుండా తినాలి, అట్లాంటి ఫోర్స్లు ఏమి ఉండవు ఈ రోజుల్లో. ఒకవేళ చేస్తే అక్కడ యోగట్ అలాంటివి ఉంటాయి కాబట్టి అవి తినొచ్చు. లేకపోతే అక్కడ చూసుకుని హెల్దీగా ఏమున్నాయి, అక్కడ కూడా సాలడ్స్ అవి పెడతారు కాబట్టి సాలడ్స్, యోగట్ ఇట్లాంటివి చూసుకొని తినేయచ్చు. అంతేగాని ఇప్పుడు మనం హీల్ చేసుకోవాలని వాళ్ళ ప్రాసెస్ మొదలు పెట్టేసి ఒక 1 వీక్ తర్వాత అవుట్ ఆఫ్ టౌన్ కంట్రీలో వెళ్ళిపోయి అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మొదలు పెట్టేసి అయ్యో నేను 2 వీక్స్ నుంచి తింటున్నాను, 2 months తింటున్నాను, నాకు తగ్గలేదు అని రిజల్ట్స్ కోసం చూడకూడదు. ఎందుకంటే మనం ఒక మీల్లో మిస్టేక్ చేస్తే మనకి అది 3-4 రోజుల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒక రోజు చేస్తామంటే వారం రోజులు వెనక్కి వెళ్ళిపోయినట్టే. అందుకని మనం కన్సిస్టెంట్గా మన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అంటే మొలకలు మంచిగా తినాలి, సోక్ చేసిన నట్స్ తినాలి, తర్వాత హోల్ గ్రెయిన్ మన మధ్యాహ్నం కూరలు తిన్నా కానీ అవి కూడా చక్కగా సాల్ట్, ఆయిల్ లేకుండా తినడం. తర్వాత ఈవినింగ్ కూడా మంచిగా సోక్ చేసిన నట్స్, సీడ్స్, తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తిన్నాం అనుకోండి, చక్కగా మోర్ ప్రాణశక్తి ఉన్న ఫుడ్ మన బాడీకి ఇస్తున్నాం కాబట్టి పంచభూతాలు కూడా మంచిగా మన యాజ్ ఇట్ ఈస్గా కుక్ చేయకుండా మనం ఇస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేస్తాయి అనమాట. శుద్ధి బాగా జరుగుతుంది. ఏది ఏ పని చేయాలో మన బాడీలో అది ఆ పని చేస్తుంది అనమాట. మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, బాడీ రిలాక్స్డ్ ఉంటుంది, శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. మన కంటెంట్మెంట్, మనకి ఆ తృప్తి అనేది వస్తుంది అనమాట. మనకి ఏది అవసరమో ఏది చేయాలో అదే చేస్తాం. ఓకేనా? అరుగులా సాలడ్. ఈ రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్ షార్ట్స్లో ఉన్నాయి, చూడండి. గ్రీన్ పపాయ సాలడ్,
పపాయాని బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో మనం దొరికినప్పుడల్లా తెచ్చుకుని వాడుకోవచ్చు. అవకాడో మ్యాంగో బెల్ పెప్పర్ సాలెడ్. ఇది స్వీట్ కార్న్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్తో చేసిన సాలెడ్. మన దగ్గర అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ చాట్ అండ్ మ్యాంగో, ఎనీ సీజనల్ ఫ్రూట్ యూజ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్, సోక్ చేసిన నట్స్ అండ్ ఫ్రూట్స్. స్పెషల్గా తినాలనుకున్నప్పుడు మిల్లెట్ రోటీలో హోమ్ మేడ్ హమ్మస్, అవకాడో, మైక్రోగ్రీన్స్ యాడ్ చేసుకోవచ్చు. సైడ్లో ఫ్రూట్స్ కూడా తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.